ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒకరోజు ఒక నీటి కొలను దగ్గరికి ఒక కొంగ వెళ్ళి చక్కగా అక్కడ చేపలను పడుతూ తింటూ ఉందంట. అయితే అనుకోకుండా ఒక పెద్ద చేపని నోట్లో పెట్టుకుందంట. అది గొంతులో ఇరుక్కుపోయింది. అటు వెళ్ళకుండా ఇటు బయటకు రాకుండా ఏం చేయాలని అది పాపం నలిగిపోతూ ఒక దగ్గర ఒక కొంగ ఆగి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ కొంగ దగ్గర వాలి, మిత్రమా, నా గొంతులో ఇరుక్కున్న చేపను తీయవా అంటే పాపం అది ఆకలితో ఉంటుంది, దాని గొంతులోంచి తీసుకొని అది తినేస్తుంది. అమ్మయ్య, నీకు తెలుసా, నా ప్రాణం పోకుండా పెద్ద ప్రమాదం నుంచి కాపాడేవా అని. లేదు మిత్రమా, నువ్వే ప్రమాదంలోకి వచ్చి కూర్చున్నావు. చూడు, కింద వల వేస్తుంది, మనం వెళ్ళడానికి లేదు. నేనే వలలో చిక్కుకున్నానంటే నువ్వు టక్కన వచ్చి ఈ వలలో పడ్డావు అని. అయ్యో, నేను గొంతులో ఉన్న చేప కోసం బాధపడి ప్రాణం దక్కించుకుందాం అనుకొని వలలో పడ్డానా అని ఆ కొంగలు రెండు ఆలోచిస్తూ ఉంటాయి. అప్పుడు అటుగా వెళుతున్న కొంగల్ని మమ్మల్ని ఎలా అయినా బయటకు తీయండి అని పాపం హెల్ప్ చేయమని అడుగుతాయి. అప్పుడు ఏం చేస్తాయి అంటే అటుగా వెళ్ళే కొంగలన్నీ వస్తాయి. వచ్చి వాటికి ఒకటే చెప్తాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, మేము తీస్తామని. అవి ట్రై చేస్తూ అవి కూడా వాళ్ళలో చిక్కుకుపోతాయి. ఈలోగా వేటగాడు వచ్చేస్తూ ఉంటాడు. వీళ్ళు భయపడుతూ ఉంటాయి. అవన్నీ చాలా ఉంటాయేమో, భయపడుతూ ఉంటాయి. చుట్టూ తీస్తూ అన్నీ వల్లో పడతాయేమో భయపడుతూ ఉంటే ఇప్పుడు ఆ కొంగ ఆలోచిస్తుంది, నా ఒక్కదాని ప్రాణం కోసం వీళ్ళందరి ప్రాణాలు నేను బలంగా పెట్టాలా, ఏం చేయాలని ఆలోచిస్తూ, సరే మనమందరం ఒకే మాట మీద ఉందాం, కలిసికట్టుగా ఉందాం. ఇప్పుడు ఆ వేటగాడు వస్తున్నాడు కదా, వాడు వచ్చే లోపల అందరం ఒకేసారి ఆ కాళ్ళతో రెక్కలతో ఎగిరేమంటే ఆ వలని మనం తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోయి దేంతో అయినా కొరికేదట్టు చేపించుకుందాం అనేసి ప్లాన్ వేసుకొని అన్నీ ఒకేసారి మనసులో అనుకొని రెడీ అనుకొని ఒకేసారి ఎగిరిపోతాయి. వేటగాడి దగ్గరికి వచ్చేపటికి అవి ఆ వలతో సహా ఎగిరిపోతాయి. కొంచెం దూరం ప్రయాణం చేసి ఒక దగ్గరికి వచ్చి వాళ్తాయి. వాలేక అక్కడ ఒక ఎలక పిల్ల అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దాన్ని సహాయం కోరతాయి. నీ పళ్ళు చాలా పదునుగా ఉంటాయి కదా, రిక్వెస్ట్ చేస్తున్నాం, మేమంతా వలలో చిక్కుపోయామంటే. భలే పని చేశారే, మీరు చాలా తెలివైన వాళ్ళు, కలిసికట్టుగా ఉంటే అందరు ప్రాణాలు కాపాడుకున్నారు చూసారా, నేను కొరికి పెడతానని ఆ ఎలక పట్టా కొరికేస్తుంది. ఆ వలని కొరికేస్తే అవన్నీ ప్రాణం దక్కించుకుంటాయి. చూసారా ఫ్రెండ్స్, కలిసిమెలిసి ఉండటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇప్పుడు అవన్నీ కలిసి ఐకమత్యమై ఉండబట్టి చక్కగా వాటి ప్రాణాన్ని అవి కాపాడుకున్నాయి. అంటే మనం కూడా అంతే, కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో బాధలు నిందలు వస్తాయి. ఒకరికొకరు తోడుండాలి, ఐకమత్యం కలిగి ఉండాలి. ఐకమత్యం కలిగి ఉంటే మన కుటుంబంలోకి వేరొకరిని తావివ్వకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా మనమే కూర్చొని పరిష్కరించుకోవాలి. ఇంకొకరికి అవకాశం ఇస్తే మన పరువు మనమే పోగొట్టుకున్నట్టు. మధ్యలో ఎవరు వచ్చినా మన కుటుంబానికి ఏమి సహాయం చేయరు, నిందల పాలు చేయటం తప్ప వారేమి చేయరు. కాబట్టి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీరేమనుకుంటున్నారంటే, ఒకవేళ నాకు ఈ పరిష్కారం అవ్వాలంటే వేరొకరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపాలి, వేరొకరి దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవాలి అని అనుకుంటున్నారేమో. అది ఎవ్వరి వల్ల కాదు. ఒక కుటుంబ సమస్యని ఏ పోలీస్ స్టేషను తీర్చలేదు, ఎవ్వరూ తీర్చలేరు. సర్దుకుపోవటం నేర్చుకోవాలి. ఒక కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు కలిసి అందరూ కూర్చొని ఈ సమస్యకి పరిష్కారం ఒకరికొకరు చెప్తూ ఉంటే అందులో ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోవచ్చు. అలా సరిదిద్దుకోవటం వల్ల మన ఇంటి పరువుని నిలబెట్టుకోగలుగుతాం. కొందరు కలిసి రాకపోవచ్చు, అప్పుడు ఇబ్బందే. అయినా సరే వాళ్ళని ప్రేమతో కలుపుకోవాలి. వాళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఆ సమస్యల నుంచి
మనం తీసుకోవాలి. ఆ సమస్యకి వేరొకరికి తావివ్వకూడదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందేమో. కుటుంబంలో సమస్యలు అంటే ఎలా ఉంటాయంటే, ప్రతి చిన్నదానికి అవమానాలు వచ్చేస్తాయి. మనకెవ్వరు వాల్యూ ఇవ్వట్లేదు అనిపిస్తుంది. ప్రతీది పరిష్కరించుకోవటానికి చాలా ఈజీ తెలుసా? కూర్చొని మాట్లాడుకుంటే ప్రతీది ఈజీ. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఆయన ఏం చెప్తారు? మేము కాగితాల మీద రాసిస్తాం కానీ మీరు పరిష్కరించుకోవాలి, లేదా కోర్టుకెళ్ళాలి. కోర్టు వాళ్ళు ఏం చెప్తారు? న్యాయవాదులు అటు ఇటు వాదించి ఒకరికొకరు వారు చదువుకున్న చదువుని బట్టి వాదిస్తారు కానీ నీ ఇంట్లో ఏం జరిగిందో నువ్వు కరెక్ట్గా చెప్పినా కూడా అది రాంగ్ అయిపోతుంది. అక్కడ నువ్వు అన్ని విషయాల్లో మంచిగా చెప్పినా కూడా నిన్ను వేలెత్తి చూపిస్తారు. నీ ఇల్లు వీధి పాలైపోతుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఉద్యోగం ఎందుకు ఇచ్చారంటే ప్రజల్ని కాపాడటానికి. ఇప్పుడు ఎక్కడైనా సమస్య వచ్చింది, ఒక దొంగ పడ్డాడు సపోజ్, ఆ దొంగతనాన్ని నుంచి వీళ్ళకి కొంచెం రిలీఫ్ కలగడానికి పోలీసు వాళ్ళని పెట్టారు. ఎందుకంటే మేము చూస్తామమ్మా, మేము పరిష్కరిస్తామమ్మా, ఎలా అయినా మేము చేస్తామమ్మా అని చెప్పి వాళ్ళు ఆ దొంగని పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. అదే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగోడు పడుతున్నాడు కదా. అలాగే కుటుంబం అన్నాక మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సాతాను శోధనలు ఉంటాయి, ఇతరులు చేసే శోధనలు ఉంటాయి. మన ఇంటి కప్పు మీద మనమే కూర్చున్నట్టు ఉంటుంది. ఎలాగో తెలుసా? ఇతరులకు అవకాశం ఇస్తే మన ఇంటి విషయాలు ఇతరులకు చెప్పామనుకో, వాళ్ళు ఏదో అక్కర్లేని సలహాలు ఇస్తారు. ఆ సలహా ద్వారా మన కుటుంబాన్ని మనమే పాడు చేసుకుంటాం. అందుకనే కుటుంబంలో 6 ఉన్నాయి, 4 ఉన్నాయి, 10 మంది ఉన్నాయి, మన ఇంటి సమస్యని ఇతరులకు చెప్పకూడదు. అది టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. నేను అనేది ఏంటంటే కుటుంబమే పరిష్కరించుకోవాలి. మన బాడీలో అనారోగ్యాన్ని మనమే పరిష్కరించుకోగలం. చూడండి, జలుబు చేసింది, చీదటం మొదలెట్టండి. అంటే పీల్చటం కాదు, చీదటం. నువ్వు వారం రోజులు పీల్చేవనుకో అది బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. వారం రోజులు నువ్వు బయటికి చీదేవనుకో ఆ లోపల ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చి నువ్వు రిలీఫ్ అయిపోతావు. నీకు ఒక 2-3 నెలలు అసలు జలుబు అనేది రాదు. ఎందుకో తెలుసా? ఆ రిలీఫ్ అయిపోయింది. కానీ చాలామందికి అస్తమాను జలుబు చేయడానికి కారణం ఏంటంటే అని పైకి పీలుస్తారు. అలా కాదు, నువ్వు కిందకి పీల్చాలి. అంటే ఇక్కడ చూసారా, మనలో కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు బయటి వాళ్ళని కలగజేసుకోకూడదు. ఈ జలుబుకి దీనికి ఎందుకు లింక్ పెట్టానంటే, జలుబు అస్తమానం వచ్చినట్లే కుటుంబంలో సమస్యలు కూడా అస్తమానం వస్తాయి. మనకు అనారోగ్యాలు, జ్వరాలు వచ్చినట్లే కుటుంబంలో కూడా సమస్యలు వస్తున్నాయి. అంటే అవన్నీ పోగొట్టుకోవాలంటే మనలో మనం, నువ్వు ప్రార్థనా వీరుడు అయితే ప్రార్థన చేసుకొని దేవుడిని ఒక ఆలోచన అడిగి ఆ ఆలోచన ప్రకారం కుటుంబాన్ని సరిదిద్దుకున్నావు అనుకో, వెంటనే నీకు పరిష్కారం వచ్చేస్తుంది. నువ్వు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి నీకు ఉంటుంది. నిజం చెప్పాలంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు తెలివైన వాళ్ళని పెద్దలు ఎందుకు చెప్తారో తెలుసా? ఆడవాళ్ళు 100 రకాల పనులు చేస్తారు ఇంట్లో తెలివితేటలుగా. మగవాళ్ళు ఒకటే ఉద్యోగం చేస్తారు. వాళ్ళు ఏ పని మీద, ఇప్పుడు ఆటో నడిపేవాడు ఉన్నాడు, ఆటో మాత్రమే నడుపుతాడు. బైక్ తోలేవాడు ఉన్నాడు, బైకే తోలుతాడు. బస్సు తోలేవాడు ఉన్నాడు, బస్సే తోలుతాడు. ఇప్పుడు ఒక రంగుల పని చేసేవాడు రంగుల పనే చేస్తాడు, లేదా ఇంకో పని ఏదైనా చేస్తాడు. అంతకు మించి ఏముండదు. ఆడది అలా కాదు. ఇంటిని సరిదిద్దుకోవాలంటే అన్ని రకాలు, ఇంటిలో 100 రకాల పనులు ఉంటాయి లెక్కేసుకుంటే. పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, తోముకోవాలి, కడుక్కోవాలి, అన్నీ ఉంటాయి. అన్నిటికి టైం సరిపెడుతుంది. ఇంకా ఉద్యోగాలు కూడా వెళ్తారు ఇన్ని పనులు చేసుకొని ఆడవాళ్ళు. మరి మగవాళ్ళు విదేశాల్లో ఉన్న పిల్లల్ని అడగండి, పొద్దున్న లేచి కొంచెం అన్నం కూర వండుకోవటానికి చచ్చిపోతున్నారు పిల్లలు. అమ్మ చేతి వంటని ఎక్కిరిచ్చేవాళ్ళం, ఇప్పుడు మేము చేసుకోలేక చచ్చిపోతున్నాము. ఎందుకో తెలుసా? చేతకాకేం కాదు, అమ్మ చేసినప్పుడు ఆ బాధ ఏంటో తెలియలేదు. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటుంటే బాధ తెలుస్తుంది. ఉద్యోగాలకు పరిగెడతాం, అసలు ఇంకా వాళ్ళకి స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు. ఉద్యోగంలో స్ట్రెస్, ఇంట్లో వంట చేసుకోవటంలో స్ట్రెస్, అన్నిటికీ స్ట్రెస్సే. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది? వాళ్ళకున్న వయసు అయిపోతుంది అన్నమాట. సమయానికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఎన్నో రకాల ఇబ్బందులు మనుషులకి. ఈ స్ట్రెస్ వల్ల టెన్షన్ పడకండి.
ఏ విషయానికి అస్సలు టెన్షన్ పడద్దు. ఎలా జరిగేది అలా జరక్క మానదు. నువ్వే దానికి పరిష్కారం. నీకు టెన్షన్ వచ్చిందా, నువ్వు మౌనంగా ఒక గంట కూర్చో, ఎవ్వరితో మాట్లాడకు, ఫోన్ చూడకు, కళ్ళు మూసుకొని అలా కూర్చో లేదా అలా పడుకో. నీ స్ట్రెస్ అంతా దిగిపోతుంది. నువ్వెందుకు స్ట్రెస్ పడుతున్నావు? నీకు జలుబు చేసిందని స్ట్రెస్సా, నీకు అనారోగ్యం వచ్చిందని స్ట్రెస్సా? అవన్నీ ఎందుకు వస్తున్నాయి? నీ స్ట్రెస్ వల్లే వస్తున్నాయి. నువ్వు సమయానికి కడుపు నిండా భోజనం చేయకపోతే నీకు అనారోగ్యం రాదా? నువ్వు సమయానికి ఉద్యోగం చేస్తున్నావే, మరి ఆ సమయానికి పరుగులెట్టినప్పుడు దేవుడి సన్నిధికి పరిగెట్టగలుగుతున్నావా? నువ్వు స్కూల్కి పరిగెడుతున్నావు, మరి దేవుడి సన్నిధికి పరిగెడుతున్నావా? నువ్వు తినే దాంట్లో ఎవరికైనా కొంచెం ముద్ద అన్నం పెట్టగలుగుతున్నావా? నిన్నెవరైనా ఒక 1000 రూపాయలు అప్పు అడిగారు, నీ దగ్గర ఉన్నాయి కానీ లేవని చెప్పేస్తున్నావు. అంటే ఏంటంటే వాళ్ళు ఎటువంటి వారు అంటే నీకు అనవసరం. నువ్వు సహాయం చేస్తాకి ఒక 1000 రూపాయలు సరిపోతాయి కదా. నీ వల్ల వాళ్ళకి ఏదో ఉపయోగం జరిగిందనుకో, వాళ్ళు ఇస్తారో లేదో తర్వాత సంగతి. అలా ఆలోచించు. నీ మైండ్ స్ట్రెస్ నుంచి విడుదలైపోతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటావు. ఎన్ని సమస్యలనైనా ఎదుర్కోవడానికి మన మైండ్ 1/2 కేజీయే వెయిట్ ఉంటుంది. కానీ అందులో ఆ 1/2 కేజీలో ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో చూడండి. చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు ఉన్నాయి, చదువుకున్నవన్నీ గుర్తున్నాయి, ఉద్యోగాలు చేసేవి గుర్తున్నాయి, వంట చేసేవి గుర్తున్నాయి, పిల్లలకి ఏ టైంకి ఏం పెట్టాలో గుర్తున్నాయి, మనం ఎక్కడికి వెళ్ళాలో గుర్తున్నాయి, మనం ఏ షాపింగ్ చేయాలో గుర్తున్నాయి, మనం దేవుడి సన్నిధికి వెళ్ళి గుర్తున్నాయి. ఇలా అన్నీ గుర్తుంటున్నాయి కదా. అంటే 1/2 కేజీ మెదడే కదా అని తీసి పడేస్తున్నారా? తీసి పడేయకండి. ఎందుకంటే ఆ బ్రెయిన్లో చిన్న నరంలో ఆ బ్లడ్ క్లాట్ అయిందంటే మన లైఫే ఆగిపోతుంది. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయింది అంటారు. ఎందుకో తెలుసా? ఆ బ్రెయిన్కి అందాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఆ డెడ్ ఎవరి వల్ల అయింది? యాక్సిడెంట్లో అయిందంటే అది వేరే విషయం. నువ్వు ఇంట్లోనే ఉండగా అవుతుందంటే ఎందుకు అవుతుంది? నువ్వెందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? నీకు కాలు చెయ్య పడిపోతుంది అంటే ఎందుకు పడిపోతుంది? నువ్వు అనేక సమస్యల్ని ఒకేసారి ఆలోచిస్తున్నావు. ఇప్పుడు నీ ఆఫీస్ టైం ఉంది, ఆఫీస్లోనే ఆలోచించు. నువ్వు ఇంటికి వచ్చావు, ఇంటి సమస్యలు ఇంట్లోనే ఆలోచించు. ఎంతసేపు ఆలోచిస్తావు? నైట్ అంతా మెలకుగా ఉండి ఆలోచిస్తే నీకేంటి ఉపయోగం? ఫోన్ చూస్తూ నువ్వు ఫోనే చూస్తావు కానీ ఆలోచనలు వేరుంటాయి. నువ్వు ఫోనే చూస్తావు, ఆఫీస్ ఆలోచనలు, ఇంట్లో ఆలోచనలు, నీ బ్రెయిన్ పాడైపోతుంది కదా, నీ టైం వృధా అయిపోతుంది కదా, నీకు నిద్ర సరిపోవట్లేదు కదా, నీకు స్ట్రెస్ పెరిగిపోతుంది కదా. చూసారా ఎన్ని సమస్యలు పరిష్కారం నీ దగ్గర ఉన్నాయో. ఫ్రెండ్స్, నేను ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ప్రతి తాళం కప్పకి దేవుడు తాళంతో పాటు చెవిని ఎందుకు చేయాలని చెప్పాడంటే, తాళం కప్పకి తాళం చెవి లేకపోతే వాల్యూ లేదు. ఇప్పుడు ఒక జత చెప్పులు కొనుక్కుంటున్నాం, 100 రూపాయలు ఎట్టు కొనుక్కో, 1,00,000 రూపాయలు ఎట్టు కొనుక్కో. ఒక చెప్పు లేకపోతే ఇంకో చెప్పుకి వాల్యూ ఉందా? ఉండదు. ఎందుకంటే 2 వేసుకుంటేనే నడవగలం మనం, ఒకటి వేసుకొని ఎలా నడవగలం? ఎవరన్నా కాళ్ళు లేని వాళ్ళు అంటే ఎవరో నోటికి కోటికి చెప్పులు లేకుండా నడుస్తారు. మరి కాళ్ళకి చెప్పులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? తలకి వస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? అసలు తల ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ మైండ్కి తలని ఎందుకు ఇచ్చాడు? సొగసైన కిరీటంగా తలని ఎందుకు పెట్టాడు? తల ఊడిపోతుంది అంటే నీ చేతిలోనే ఉంది కదా. నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, తల ఊడిపోతుంది. నీ తల మరలా వచ్చేటట్లుగా కూడా నువ్వే చేసుకోగలవు. నువ్వు మైండ్ ఫ్రెష్గా చేసుకో. నువ్వే మందులు వాడక్కర్లా, ఏ నూనె వాడక్కర్లా. నీ తల నీకు ఒత్తిగా వచ్చేపోతే అడుగు. నీకు తల పడిపోతుందంటే అనేక వాటి మీద ఒకేసారి మైండ్ పెడుతున్నావు, అందుకే తల పండిపోతుంది. నువ్వు తల పడిపోకుండా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. నువ్వు యాక్టివ్గా ఉండాలంటే ఏ పని విషయం, ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళావా, చర్చిలో మైండ్ పెట్టు, అక్కడ విన్నది వినసొంపుగా విను, నీ హృదయాంతరంగంలో దాచుకో. నువ్వు షాప్లో పని చేస్తున్నావా, షాప్లో కూర్చొని ఆ షాప్కి సంబంధించినవన్నీ నువ్వు చేయి. ఇంటి కోసం ఆలోచించుకో. నువ్వు ఇంటికి వెళ్ళాక ఇంటి కోసం ఆలోచించాలి. నేను చెప్పింది బాగుందా ఫ్రెండ్స్? ఎందుకంటే నేను నేర్చుకుంటున్నా మీ అందరికీ చెప్తూ.
నాకు తెలియని విషయాలు ఎన్నో నేర్చుకోవటానికి ఈ స్టోరీస్ చాలా ఉపయోగపడుతున్నాయి. మీకు చెప్పేటప్పుడు చెప్పగలుగుతున్నా కదా, ఆ చెప్పగలిగినవన్నీ నేను పాటించాకే మీకు చెప్పగలుగుతున్నా. నిజంగా నేను ఒకప్పుడు 14 గంటలు కంప్యూటర్ చేసేదాన్ని. ఆ స్ట్రెస్ ఎలా ఉండేదంటే మొత్తం బాడీ అంతా పాడు చేసింది. ఇంటికొచ్చి మళ్ళీ ఇంటి పనంతా చేసుకునేదాన్ని. టైం అంతా పని ఒత్తిడికి గురి చేసేసాను. బాడీ అంతా వీక్ అయిపోయింది. ఆ వీక్నెస్కి నేను మెడిసిన్ వాడకుండా నన్ను నేను ఎలా చేసుకోవాలో ట్రై చేశాను. దాదాపుగా మెడిసిన్ వాడకుండా కంట్రోల్లో ఉంటున్నాను. అందుకే చెప్పగలుగుతున్నాను. చూసారా, మనకు ఏ మెడిసిన్ అవసరం లేదు. మెడిసిన్ తయారు చేస్తున్నారంటే మన పొరపాట్లకి ఆ బ్రెయిన్కి అందించడం కోసం. ఇప్పుడు ఒక కాలు నొప్పి వచ్చింది, కాలు నొప్పి కానీ మనం గొంతుకి ఎలా తెలుసు? మెడిసిన్ మింగేటప్పుడు బ్రెయిన్కి అందుతుంది. ఎలా? నీ కాలు నొప్పి ఉంది, ఆ కాలు నొప్పి తగ్గడానికి మెడిసిన్ వేసుకుంటున్నామని బ్రెయిన్కి అందిస్తే బ్రెయిన్ ఆ కాలు దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆ కాలు దగ్గరికి ఆ మెడిసిన్ని పంపిస్తుంది. అంటే సంకేతాలు ఎక్కడికి అందుతున్నాయి? బ్రెయిన్కి అందుతున్నాయి. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు కాలు నొప్పి వచ్చిందా, ఆ కాలుని పాముకుంటూ బ్రెయిన్కి నా కాలు నొప్పి తగ్గిపోతుందని నువ్వు కూల్గా చెప్పుకో. తగ్గిపోకపోతే అడుగు. నేను నిజంగా పరిగెడుతూ నడుస్తాను. ఎందుకో తెలుసా? నా నాలో ఉన్న శక్తిని నేను కూడబెట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు కూడా అదే చెప్పగలుగుతున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా టైం అయిపోయింది.